దేవరా చిత్రం కోసం తమిళనాడుకి ప్రమోషన్స్కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే డ్యాన్స్ గురించి ఆయన అడగ్గా, డ్యాన్స్ అనేది చాలా ఈజీ అండి, మనం కష్టపడి చేసేస్తూ ఉంటాము, దేకేస్తాం, అది చేస్తాం, ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ చేస్తాం. డ్యాన్స్ అంటే అవన్నీ కాదండి. సింపుల్గా విజయ్ గారిని చూసి ఆయన ఎలాంటి మూమెంట్స్ చేస్తారు, ఎందుకంటే ఒక సాంగ్కి తగ్గట్టు ఆయన కాలు ఊపినా చెయ్యి ఊపినా అది ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది. సో ఆయనకు ఒక ఫ్యాన్స్ మెంటాలిటీ అర్థమైంది. అది అర్థం చేసుకుని డ్యాన్స్ చేస్తే ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు. సో దీనికోసం మనమేమి ఒళ్ళెరుచుకుని పైనుంచి దూకో కింద నుంచి దేకో అని చెప్పి ఇదంతా చేయక్కర్లేదు. జస్ట్ విజయ్ గారిని చూసి ఆయన ఫ్యాన్స్కి అలా ఎక్కేస్తున్నారు సాంగ్స్తో. ఎందుకంటే ఆయన తాజా సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ చాట్ బస్టర్స్ అని చెప్పొచ్చు. ప్రతి సాంగ్లో కూడా యూనిక్ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. జస్ట్ లెగ్ షేక్ చేసిన, హ్యాండ్ షేక్ చేసిన ప్రతిదీ కూడా సాంగ్కి కానీ సింక్ అయితే అది ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్టే నచ్చేస్తుంది అనమాట. సో మరి ఆయన చూసి నేర్చుకుంటే చాలామంది హీరోలకు ఉపయోగపడుతుంది. సో నాకు డ్యాన్స్ వచ్చాను కాదు, కానీ విజయ్ గారు డ్యాన్స్ చూస్తే నాకు ఎందుకో అది సింపుల్లీ చాలా బాగుంది అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇటు తెలుగులోను అటు తమిళనాడులోను మొత్తం షేక్ అయిపోతుంది అనమాట. మీడియా మొత్తం కూడా ఫుల్ గాసిప్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇలా చెప్పడం ఏంటి ఇంకో స్టార్ హీరో గురించి అని చెప్పి. సో మరి ఎన్టీఆర్ గారు అంత సింపుల్ పర్సన్ కాబట్టి ఆయన అలా చెప్తారు. అంతకుముందు అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ రామ్ చరణ్ డ్యాన్స్ గురించి కానీ ఆయన చాలా సందర్భాల్లో షేర్ చేసుకున్నారు. మరి తమిళనాడుకి వెళ్ళారు కాబట్టి అక్కడ అడగ్గా మరి అక్కడ విజయ్ గారు ఒక్కరే డ్యాన్సర్ ఉన్నారు కాబట్టి తమిళ ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్పారనుకోవచ్చు. మరి ఏమైనా కానీ అటు విజయ్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు దేవరాకి ఫుల్గా బ్రహ్మరథం పడుతున్నారు. మరి తమిళనాడులో విజయ్కి వచ్చే ఓపెనింగ్స్ అన్నీ కూడా దేవరాకి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ బాండింగ్ అనేది మన హీరోలు అందరూ మెయింటైన్ చేసుకుంటే అటు మన తెలుగులోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా మన సినిమాకి బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇదొక ప్రమోషన్ టెక్నిక్ అనుకోవచ్చు. మరి అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ మూమెంట్లో ఉన్నారనమాట. ఎందుకంటే అటు సోషల్ మీడియా అంతా షేక్ చేస్తున్నారు. ఆయన సాంగ్స్కి ఈయన సాంగ్స్ పెట్టడం, లేదంటే ఈయన డ్యాన్స్ పెట్టి ఆ మిక్సింగ్ ఎడిట్ చేసి ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. నిజంగా ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరో గురించి చెప్తే ఇంత నేషనల్ వైడ్గా ట్రెండ్ అయిపోద్దని చెప్పి తెలిసిందనమాట. మరి ఇంకా చూడాలి ముందు ఈ నెల ప్రమోషన్స్లో ఇంకే హీరోని టచ్ చేస్తారో. ఇప్పటికైతే విజయ్ గారి ఫ్యాన్స్ అంతా దేవరాకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి దేవరా సినిమా సెప్టెంబర్ 27 విడుదలకు రెడీ అవుతుంది. ఏపీటీఎస్లో ఇప్పటికే సూపర్గా బిజినెస్ చేసుకుని విడుదలకు అంతా కూడా 1AM షోలు వేసుకుంటున్నట్టు మనకు సమాచారం వచ్చింది. మరి ఆ 1AM నుంచే ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు.